ఒక మాట అడుగుతా, నాకేదో ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించిరు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించి ఎమ్మెల్సీ ఇచ్చిరు అని అంటున్నారు కదా. అంటే నేను ఏం చేయలేదు అండి పార్టీ కోసం, నేనేం ఉద్యమం చేయలేదు, ఎస్. అట్లాంటప్పుడు అది ఫేవర్ ఎట్లా అవుతుంది? ఒక మనిషి చేసినటువంటి కష్టానికి ఫలితం అవుతుంది. ఇప్పుడు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా అండి, నేనైతే ఉద్యమంలో పాల్గొన్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఏ ఉద్యమంలో ఉన్నారని తీసుకొచ్చి పదవి ఇచ్చారు చెప్పండి? ఇంకా వేరే ఉద్యమకారులు కానీ ఉద్యమంలో ముందున్న వాళ్ళు లేరా? శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొచ్చి పదవులు ఇచ్చారు, కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేశారు, సత్యవతి రాథోడ్ గారిని తీసుకొచ్చి పదవులు ఇచ్చారు. అంటే నేనేమంటున్నా అంటే, ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చినప్పుడు ఈ ప్రశ్న రాకుండా, ఉద్యమంలో ఉండి 24 hours కష్టపడి పార్టీలో ఉన్నప్పుడు కూడా కష్టపడ్డటువంటి నన్ను ఇచ్చారు కదా అంటే ఉట్టిగానే ఇలే కదా, డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఇస్తారు, నేను కాదంటలేను. అట్లనే డిజర్వింగ్ సత్యవతి రాథోడ్ గారు అనుకున్నారేమో, ఇచ్చారేమో, ఆ చర్చ పక్కన పెడదాం. సస్పెండ్ చేసే ముందు ఒక పద్ధతి ఉండాలి కదా, ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఎవరైతే రవీందర్ రావు ఎమ్మెల్సీ గారు కూర్చొని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఆయననే నన్ను సస్పెండ్ చేసే కమిటీకి చైర్మన్. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అసెంబ్లీ ఎన్నికలలో, ఓడిపోయిన రోజు రవీంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీరు చూడండి. కేసీఆర్ గారిని ఆయన ఎంత దుర్భాషలు ఆడినో మీరు చూడండి. ఆయన్నేమో పార్టీలో ఉంటాడు, నన్నేమో పార్టీ బయటకు పంపిస్తారు. అంటే ఏంది ఇది అన్నది నా ప్రశ్న, అంతకుమించి ఏం లేదు. సరే, బీఆర్ఎస్ అనేది నేను నా జీవితంలో ఒక మూసేసిన పుస్తకం, జరిగిపోయినటువంటి అధ్యయనం అని చెప్పి బలంగా నమ్ముతున్నాను. నేను పర్సనల్గా కష్టాలు పడ్డది ప్రజలకు అవసరం లేదు, రాజకీయంగా జరిగినటువంటి పరిణామం కాబట్టి ఇంతవరకైనా నేను చర్చిస్తున్నాను. రేపటి నాడు నేను ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నాను, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను. కాబట్టి సొంతగా ఒక వేదిక, సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను. ఆ దిశగా ముందుకెళ్తాను.